మండలి పని చేయాలని 7 వారాలు ఇస్తున్న వాళ్ళు 5 వ్యక్తులకు సువార్త అందించి ఈ మందిరాన్ని తీసుకొని రావాలి. అలాగే 7 వారాలు ఇస్తున్న వాళ్ళు పెద్ద స్థలంలో చెరువు దగ్గర గంట ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి చెట్ల మీద చేతి వేసి మామిడికాయలు తెంపడం, సపాటికాయలు తెంపడం, మీ బ్యాగులో వేసుకోవడం అలాంటివి చేయకండి. ఇది మందిరాల స్థలం, దేవదూతలు సంచరించే ప్రదేశం. కింద పడినా మీరు వాటిని ముట్టుకోకూడదు. చెట్ల మీద చేతి వేసి పండ్లు కాయలు కోయకూడదు. మీకు అవసరమైతే మేడం ఉన్నారు, మేడం అడిగితే మీకు ఇస్తారు. కింద పడినా సరే కాలు వేసుకొని మీరు భాషగా చెప్పి తీసుకోవాలి. దొరికింది కదా సుమ్మని పట్టుకొని వెళ్ళిపోతే తర్వాత 2 గంటలు మీకే స్వాగతం వస్తుందని. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుడికి సంబంధించింది ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు. 7 వారాలు వస్తున్న వాళ్ళు ఇక్కడ చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వారి విషయంలో 1-2 వారాల్లో మీరు ఎంత కఠినమైన సమస్యలో వచ్చినా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని విడిపించి ఈ సమస్య నుంచి మీకు విడుదల ఇస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. కాబట్టి అందంగా ఉంటుంది. కావాలంటే చేయబెట్టేదండి, అందంగా చేయబెట్టేదండి, అందరికీ బైబిల్ ప్రకారంగా పాటించవలసిన విధానములు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో అనుచరుల ఆచారములు అభ్యాసింపుడి. అనుచరులు అంటే ఎవరు? యేసయ్య. ఎవరి వారు యేసు ఎవరో తెలిసిన ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు ఏమంటారు? అన్యులు అంటారు. అన్యులు ఏం చేస్తారు? ఉదయాన్నే లేవగానే చీకటి పెట్టి వాళ్ళు ముచ్చేసి కొంచెం నీళ్లు చల్లేసి ముగ్గేసేస్తారు. ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ముగ్గులు వేస్తున్నారు. వెళ్ళదు ఆదివారం చర్చి వెళ్తారు. మిగతా వేళల్లో అందులో ఏం చేస్తే సేమ్ అదే చేస్తారు. ముగ్గు సైతాన్ యొక్క సాదృశ్యం అండి. సైతాన్ యొక్క కుర్చీ, సైతాన్ యొక్క సింహాసనం. మీరు అన్యులుగా ఉన్నప్పుడు ఏ అమ్మవారి గుడితో గోడలు కానీ మేకలు కానీ మొక్కుబడి చెల్లించడానికి తీసుకొని వెళ్ళారనుకోండి. వెళ్ళగానే ఏం చేస్తారు? గుడి దగ్గర కొంచెం నీళ్లు చల్లి ముగ్గేస్తారు. ముగ్గేసి నీళ్ళు తీసుకెళ్ళిన గోడలు కానీ మేకలు కానీ దానికి బలిగా ఇస్తారు. మీరు ఎప్పుడైతే నీళ్లు చల్లి ముగ్గేసారో వెంటనే ఆ గుడిలో ఉన్న దేవదక్ష ముగ్గు మీద కూర్చొని ఉంటుంది. అదే ముగ్గు తీసుకొచ్చి ఎక్కడ వేసుకుంటున్నారు? మీరు మీ వాకిట్లో వేసుకుంటున్నారు, ఇంట్లో వేసుకుంటున్నారు. అది సరిపోక చేతుల మీద పసుపట్టుతో కూడా ముగ్గులు వేసుకుంటున్నారు. దయచేసి అటువంటి ముగ్గులు ఉంటే ఈరోజే మొదటి వారం వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి బాగా చెక్ చేసి ముగ్గులను ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? తీసేయాలి. నువ్వు పేరుగా వేసినా శుద్ధం చేసినా ముగ్గులని తీసేయాలి. ఇక్కడ కూర్చోదండి నిద్ర కూర్చోండి. ఎలా వచ్చినా విసిరికాయలు కూర్చో, ఆమె బ్యాగ్ కూర్చో. కాబట్టి ముగ్గు సైతాన్ యొక్క సాదృశ్యం. ముగ్గురు నీళ్ళలో ఉండకూడదు. అలాగే ద్వారబంధాన్ని పసుపు రాసి తెల్లబొట్లు, ఎర్రబొట్లు, చుక్కబొట్లు పెడతారు. ఎవరు పెడతారు అలా? అన్ని ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సేమ్ అలాగే చేస్తున్నారు. చిన్న చిన్న ముగ్గులు ద్వారబంధాల మీద వేస్తున్నారు. అటువంటి ముగ్గులు మీ ద్వారబంధాల మీద ఉంటే ఈ రోజే వెళ్ళి వాటిని తీసేయాలండి. మీ ద్వారబంధాల మీద ముగ్గులు, బొట్లు ఉండకూడదు. మీ డోర్కి ఏ కలర్ అయితే పెయింట్ ఉందో సేమ్ అదే కలర్ పెయింట్ మీ ద్వారబంధాలు కూడా వేసేయాలి. అలాగే ఇంటి ముందు రాగిరేకులు, బూడిద గుమ్మడికాయలు, కలమైన మంటలు, ఎర్ర కొబ్బరికాయలు, దిష్టికాయలు కడతా ఉంటారు. ఎవరు కడతారు? అన్యులు. మా ఇంటి దిష్టి తగలకూడదు, నాకు దిష్టి తగలకూడదు అని చెప్పి ఏం చేస్తారు? దిష్టికాయలు కడతారు. అటువంటి దిష్టికాయలు ఈరోజే తీసేసి వేసే వాటిని ఇంటి బాధ ఎదురుగా
అన్ని పండుగలకు చందాలు ఇవ్వకూడదు. అన్ని పండుగలు చందాలు ఇచ్చే పండుగలు ఉన్నాయి కదా, వినేకి చంద, దసరా మామూలు, చంద్రకు కట్నాలు అడుగుతారు కదా. నువ్వు డబ్బు నమ్మినా వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారు కదా. వినేకుడు పండుగ అనగానే ఏం చేస్తారు, చిన్న పిల్లలు కూడా డబ్బా పట్టుకొచ్చి మీ ముందు డబ్బి ఎంతో కొంత బొమ్మ కొనుక్కోవడానికి వేయమంటారు. నువ్వేం చేస్తావు, పాపం చిన్నపిల్లలని చెప్పి ఏం చేస్తావు, ఆదివారం చర్చికి వెళ్తావు, పూజ అయితే చేయవు, దాన్ని చేసుకోమని వాళ్ళకి ఏం చేస్తావు, ఈ ధనాన్ని వాళ్ళకి ఇస్తుంటావు. దయచేసి వినేక చందాలు మీరు వాళ్ళకి ఇవ్వకూడదండి. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక బుక్కు పెన్ను తీసుకొని గోరుపిట్టోళ్ళు వచ్చి ఏం చేస్తారు, వినేక చందా అడుగుతూ ఉంటారు. ఇవ్వగానే నీ పేరు రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు, బొమ్మ ఏం లేకుండా అలానే లక్ష్మమ్మ 100 రూపాయలు నా విఘ్నేశ్వరుడికి కానుక ఇచ్చిందని చెప్పి నీ పేరు ఎక్కడ చదువుతాడు, మోకులో నువ్వు కాడికి ఇచ్చినా చదువుతాడు, నువ్వు చింతపండు ఇచ్చినా చదువుతాడు, నువ్వు రైస్ బ్యాగ్ ఇచ్చినా చెప్తాడు నీ పేరు, నువ్వు ఆయిల్ డబ్బా ఇచ్చినా ఏం చెప్తాడు, నీ పేరు చెప్తాడో చెప్పాడు. కాబట్టి వివేక పండుగ ఎవరికి వేసేది, సైతాన్ పండుగకి చందాలు ఇవ్వకూడదు. అలాగే దసరా పండుగ, దసరా పండుగ ఎవరికి, సైతాన్దే. ఏం చేస్తారు, దసరా మామాలు, దసరా కట్నాలు, దసరా బోనస్ అడుగుతారు కదా. కరెంటు అడుగుతారు, రేషన్ అడుగుతారు, కేబుల్ అడుగుతారు, ఇంకేంటి గ్యాస్ అడుగుతారు, అడుగుతారు కదా. కొలైలు అడుగుతారు. దసరా మామూలు ఇవ్వకపోతే నీకు కరెంట్ ఇవ్వడు, దసరా మామూలు ఇవ్వకపోతే నీకు నీళ్ళు ఇవ్వడు, దసరా మామూలు ఇవ్వకపోతే నీకు కేబుల్ ఇవ్వడు, దసరా మామూలు ఇవ్వకపోతే నీకు గ్యాస్ ఇవ్వడు. ఇచ్చారా, ఇచ్చారు, ఇచ్చారు. చర్చికి వెళ్తారు, దసరా మామూలు మళ్ళీ ఇస్తారు. ఎక్కడ చేస్తారు, మరి ఎందుకు ఇచ్చారు, దసరా పండుగ అంత కాదు కదా. వాళ్ళు అడిగితే ఏం చెప్తారు, మీరు రేషన్ అడిగాడు అనుకోండి, దసరా మామూలు ఇస్తేనే కానీ నీకు రేషన్ ఇవ్వను అంటాడు. ఏం చెప్తావు అప్పుడు, అయ్యా దసరా పండుగ మాకు కాదు, మాది క్రిస్మస్, క్రిస్మస్ పర్యంతం 200గా నేను మీకు ఇస్తాను, దసరాకి మాత్రం అడగండి, దసరా పండుగ మాకు కాదని ప్రేమగా చెప్పండి. ఈ సైతం పండుగ మేము మా ఏసే పండుగ ఇస్తాం అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, గొడవ వస్తారా కాదు. కాబట్టి ఏం చెప్పండి, అన్నా ఈ దసరా పండుగ మాది కాదు, మాది క్రిస్మస్ అన్నా, అప్పుడు అడగండి 200 ఇస్తాను, మీరు అడిగినా అడగకపోయినా ఏది మాత్రం తీసుకొచ్చి అప్పుడు ఇస్తాను, ఇప్పుడు మాత్రం ఇవ్వలేము. ఎంత చేయగలుగుతుందో అంతే మార్చి పట్టి నేను ఏం చేయాలి, రేషన్ తీసుకోండి. దేవుడి కోసం ఒక్క మాట చెప్పలేదండి, దేవుడి కోసం చెప్పిన విషయంలో నిలబడలేదా మీరు, ప్రార్థన చేసుకొని వెళ్ళండి, వాడు మిమ్మల్ని డిమాండ్ చేయదు. కాబట్టి కొలైవాడికైనా, రేషన్ వాడికైనా, గ్యాస్ వాడికైనా, కరెంట్ వాడికైనా ఏం చెప్పాలి మీరు, అలా చెప్పండి. అప్పుడు ఏమంటాడు ఆయన, ఇదిగో నీ వెళ్తుంది కదా, నాకు పాస్టమ్మ రోజు చర్చ వెళ్తుంది, రోజు పాట పాడుతుంది, రోజు ప్రార్థన చేస్తుంది, మాకు ఇచ్చింది దసరా మామూలు, నువ్వు ఎందుకు ఇవ్వమని అడుగుతాను, అడుగుతానండి. అప్పుడు ఏం చెప్తారు, ఎవరి ఇష్టం అందండి, నా ఇష్టం అంది, నా ఇష్టం నాది అంటారా, ఏమంటారు, వాళ్ళు మతస్థులండి, మేము మార్గస్థులమండి, ఏసే మార్గం సత్యం జీవమని ఏసుతో నడిచేవారు, మేము ఏసే కృష్ణులని ఏది మేము చేయి, ఏసైతో ప్రతిరోజు సహవాసం చేసేవారు, మేము మార్గస్థులం, ఆయన మార్గంలో నడిచేవారు కాబట్టి మేము ఇవ్వము. వాళ్ళ మతస్థులు కాబట్టి ఏ గంట కాదు పెడుతున్నాము కాదు, మతస్థులు. దసరా పండుగలో వాళ్ళే ఉంటారు, క్రిస్మస్ పండుగను వాళ్ళే ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. వాళ్ళు ఎవరైనా మతస్థులు. మతస్థులు ఏం చేస్తారు, ఏ పండుగలో ఆ పండుగకి గొడవేస్తూనే ఉంటారు. వాళ్ళ వల్ల మేము ఏమో మేము మతస్థులం అని చెప్పండి. మీ పాస్టర్ గారి పేరేంటి,
వాళ్ళే ఫోన్ చేసి అడుగుతారు, నీ వంతు శివార్త అందించినట్టు మీరు చెప్పే ఉంటే వెనకాల ఆ పాప పాఠశాల చెప్తే అప్పుడు చూసి అలా అనమాట. కాబట్టి దసరా మామూలు మీరు వారికి ఇవ్వకూడదు, వాళ్ళు మీకు ఇస్తే మీరు తీసుకోకూడదు. మీకు ఇస్తారు కదా, మీరు పనులు చేస్తారు కదా ఆడవాళ్ళు, మనం ఆఫీసులో పనిచేసే వాళ్ళు, గ్రామీణలో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఇళ్ళ పని చేస్తున్న వాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏం చేస్తారు, దసరా మామూలు ఇస్తారు. ఫ్యాక్టరీ పూర్తి చేసి గొర్రెల మేకల బలేసి మాంసం ఇస్తారు, స్వీట్ బాక్స్ ఇస్తారు, దసరా కానుకలు ఇస్తారు, దసరా బోనస్ ఇస్తారు. అవి మీరు తీసుకోకూడదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళు క్రిస్మస్ ఇవ్వండి, దసరా పండుగ మాకు కాదండి, మా క్రిస్మస్ ఇవ్వండి తీసుకుంటాం ఇప్పుడు వద్దంటే చెప్పగలరా? చెప్తారు. అసలే మా మామూలుగా మాకు వినాల్సింది ఇవ్వగా దసరా ఇస్తుంది, క్రిస్మస్ ఇవ్వండి ఎవరు నేను తీసుకోవాలి. నాకంటే మా అమ్మ బాగా పూజ చేస్తారు కాబట్టి, నాకంటే మా అన్న బాగా పూజ చేస్తారు కాబట్టి వాటికి ఇచ్చేస్తాను అని చెప్పి మీరు తీసుకోకూడదు. బయట ఏం చెప్తుంది, అపవిత్రమైనది ముట్టకుడి. విగ్రహానికి సంబంధించింది ప్రతిదీ అపవిత్రమే. దాన్ని మీరు ముట్టుకున్నారనుకో, నువ్వు తీసుకున్నట్టే, నువ్వు ఎమ్మకేస్తావో, నీ చెవికిస్తావో, నీ అప్పకిస్తావో చూస్తారు. ఎవరు చూస్తున్నారు? నేను యేసయ్య చూస్తున్నాడు. ఆమె పెట్టి వేసేది చూస్తున్న దేవుడు నీవే యేసయ్య. నువ్వెవరో చూస్తున్నావైనా, నువ్వు తీసుకోవాలని చూస్తున్నావు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఎవరి పేరు తీసుకుంటున్నావు, అది కూడా యేసయ్య చూస్తున్నాడు. ఆ దేవుడికి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి విన్నైన దేవుడు వద్దు. పాస్టర్ చూడరు, పాస్టర్ చూడరు, ఎవరు చూస్తామనేది యేసయ్య చూస్తాడు. ఈ సమస్య విడుదల కావాలంటే యేసుని నమ్మకంగా ఉండాలి. కాబట్టి దసరా మామూలు మీరు తీసుకోకూడదు, వాళ్ళు మీరు ఇవ్వకూడదు. అలాగే దసరా సందర్భంగా మీకు ఇచ్చిన స్టీల్ కుక్కర్లు కానీ స్టీల్ బిందెలు కానీ ప్యాకెట్ పూజ చేసి దసరా సందర్భం ఇస్తారు. అటువంటి ఏదైనా సరే ఈరోజు ఇంటికి వాటిని చెక్ చేసి తీసేసి ఒక గోనె సంచి వేసుకొని వచ్చే వారు వస్తారు, వాటిని మోసుకొని రావాలి. ఎంత దూరం నుంచి వచ్చినా, కాశీ నుంచి వచ్చినా సరే ఏం చేయాలి, వాటిని నీళ్ళలో ఉండకూడదు. మీరు ఇక్కడి వాటిని ఇవ్వకూడదు. ఇక్కడ చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారి విషయంలో దేవుడు అద్భుతం చేస్తారు. అలాగే బీరువాలో ఇంట్లో ఉన్న సైతాన్ బొమ్మలు తీసేయాలి. ఇంకా సైతాన్ పూజలు చేస్తున్న వాళ్ళు పూజలు ఆపాలని, పూజలు చేయకూడదు. పూజకు సంబంధించిన బొమ్మలు మీ ఇళ్లలో ఉండకూడదు. మీ ఇంట్లో బీరువా ఉంటే బీరువాలో లక్ష్మీదేవి బొమ్మ కూర్చొని ఉంటుంది. లోకంలో ఉన్నాక లక్ష్మీదేవి బొమ్మ బీరువాలో, బీరువా అమ్మే వాళ్ళ ఏం చేస్తారు, దాన్ని బొమ్మను అతికించేసి బీరువా అమ్ముతాడు. లక్ష్మీదేవి బీరువాలో ఉంటే బీరువా లేకపోతే లక్ష్మీదేవి అన్నది అట్లా డబ్బు. అందుకని ఏం చేస్తారు, అమ్మేవాడు బొమ్మను అతికించి అమ్ముతాడు. నిజంగా బీరువా ఆ బొమ్మ ఉంటే బీరువా నిండా డబ్బు అమ్ముతుంది. వాడు మనకు అమ్ముతాడు, వాడే ముట్టించుకుంటాడు. అది బొమ్మని తెలుసు వాడికి. అందుకని ఏం చేస్తాడు, ఆ బొమ్మని బీరువాలో పెట్టి అతికించి అమ్ముతూ ఉంటాడు. దయచేసి మీ బీరువాలో లక్ష్మీదేవి బొమ్మ ఉంటే ఈరోజే వెళ్ళి దాన్ని తీసేసి పడగొట్టేసి బయటపడేది. యేసయ్య వాక్యం అక్కడ పెట్టుకోండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అప్పుడు దేవుడి ఆశీర్వాదం మీ బీరువా లేదంటే మీ బీరువా లేని ఐశ్వర్యమే. బొమ్మ అంటే ఐశ్వర్యం రాదండి. కాబట్టి లక్ష్మీదేవి బొమ్మ మీ బీరువాలో ఉండకూడదండి. అలాగే ఆడవాళ్ళు గోరింటాకులు, బొట్లు, లిప్టిక్స్, ఐబ్రోస్ ఇలాంటివి పెట్టుకోకూడదు. ఆడవాళ్ళు ఏం చేస్తారు, బ్యూటీ పార్లర్ అడగడికి అంటే
వేసుకొని గోరులకు వేసుకొని గోరింటాకులు చివరి మొదలు చివరి వరకు గోరింటాకులు పెద్దవాళ్ళు పెట్టుకుంటున్నారు, పిల్లలు కూడా పెట్టేస్తారు. అమ్మాయి చేతిలో గోరింటాకు కోన్ అంటారు. నా గోరింటాకే తెలుసు, కోన్లేదు తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు పెట్టుకున్నాం. కాబట్టి ఏమంటున్నారు, అది గోరింటా కాదని కోనండి. ఇంకేమంటారు, టీ పొడి చేస్తారు కదా, ఆ కలర్ అండి బెల్ల గోరింటారండి, అది గోరింటా కాదండి అని చెప్పి ఏం చేస్తున్నారు, చేతికి రంగులు వేసుకుంటున్నారు. దేవుడి అందం సరిపోతే ఎక్స్ట్రా అందం అంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందండి? సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యొక్క భయభక్తులు కలిగిన స్త్రీ దాన్ని పురుషులు దాన్ని కొనియాడబడును. దాన్ని ఏం చేస్తాం? ఆ వ్యర్థమైన దానికి వస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగులు పూసుకొని వస్తూ ఉంటారు. దయచేసి అటువంటి అలవాటుని మానుకోవాలండి. అలాగే శుభకార్యాలకు పెళ్లిలకు చలిమిని పెట్టకూడదు. శుభకార్యానికి ఏం చేస్తారు? పెళ్లిళ్ళు చేస్తున్నారు అనుకోండి, మీ అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి, అబ్బాయికి అబ్బాయిలు ఏమంటున్నారు? 5 బిందెలు చలిమిని కావాలి, 10 బిందెలు చలిమిని కావాలి. చలిమి ఇవ్వకపోతే అమ్మాయికి ఆకులు చల్లగా ఉండదట, చలిమి ఇస్తే అమ్మాయికి అడుగు చల్లగా ఉంటుందట, కాపులు చల్లగా ఉంటుందట, అందరూ అంటూ ఉంటారు. అని చెప్పి ఏం చేస్తారు? 10 బిందెలు 5 బిందెలు చలిమి పెడతా ఉంటారు. ప్రభు నమ్మిన వారు ఏం చేస్తున్నారు? అలాగే చేస్తున్నారు. దయచేసి చలిమికి బదులు వేరే ఐటమ్స్ స్వీట్ ఎక్స్ట్రా పెట్టండి. చలిమి మాత్రం అందరి ఆచారం, అది మీరు పెట్టకూడదు. వాళ్ళు అడిగితే చెప్పండి, చలిమి మేము పెట్టము, ఎక్స్ట్రా స్వీట్ పెడతాము అని చెప్పండి. అలాగే అందరూ పెళ్లి భోజనం, పుష్పావతి భోజనం, చావు భోజనం, గృహప్రవేశ భోజనం, బర్త్డే భోజనాలు అన్నిటినీ తినకూడదు. అన్యులు పెళ్లి భోజనం, అన్యులు పుష్పావతి భోజనం, అన్యులు చావు భోజనం, అన్యులు గృహప్రవేశ భోజనం, అన్యులు బర్త్డే భోజనాలు మీరు తినకూడదు. వెళ్ళకూడదు అని చెప్పలేదు, తినకూడదు అన్నాను. ఈ చుట్టాలందరూ అన్నులే కదా, అన్నులే కదా, మీ బంధువులందరూ అన్నులే. వాళ్ళు పెళ్లికి పిలుస్తారు. ఏం చేస్తారు మీరు? పెళ్లికి వెళ్ళి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసి పెళ్లి చూసేసి మళ్ళీ సైలెంట్గా వచ్చేయడమే. అక్కడ మీరు భోజనం చేయకూడదు. లాస్ట్లో మంచినీళ్ళన్నా మీరు అక్కడ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? అమ్మ మనకు అమ్మ కూర్చోదండి. ఎందుకు తీసుకోకూడదు? అదే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు మరొక పంతుల దగ్గరికి వెళ్తారు. పంతులు ఏ రోజు మంచిదైతే ఆ రోజే పెళ్లి చేస్తారు. వాళ్ళు వంట చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? పొయ్యి పూజ చేసి వంట ప్రారంభిస్తారు. వండిన అన్ని ఐటమ్స్లో కొంచెంగా పక్కకు తీసేసి వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ పేరెంట్లను కానీ పెడతారు. మిగిలింది నీకు పెడతారు. ఆ పెళ్లి వెళ్తావు కాబట్టి నీకు పెడతారు. అది ప్రసాదంగా కాదా? తినచ్చా? మనం తింటున్నారా? వెళ్తున్నారా? కాబట్టి ఈరోజు మొదటి వారు మనవాళ్ళు అన్యులు పెళ్లి భోజనం, అన్యులు పుష్పావతి భోజనం, అన్యులు గృహప్రవేశ భోజనం, అన్యులు బర్త్డే భోజనాలు, అన్యులు చావు భోజనాలు, అన్యులు గృహప్రవేశ భోజనాలు తినకూడదు. నీ సొంత చెల్లి పెళ్ళైనా, నీ సొంత అన్న పెళ్ళైనా మీరు అక్కడ భోజనం చేయకూడదు. అలాగే భోజనం అయిన తర్వాత ఏం చేస్తారు? నీళ్ళు రాసినప్పుడు గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ మీరు తీసుకోకూడదు. అటువంటి గిఫ్ట్లు పెళ్లికి ఇచ్చినవి, పుష్పానికి ఇచ్చినవి, చావుకి ఇచ్చినవి, గృహప్రవేశానికి ఇచ్చినవి, బర్త్డేకి ఇచ్చినవి, అటువంటి ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, బాక్సులు కానీ నీళ్ళలో
ఉండకూడదండి. ఈరోజు మొదటి వారం వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వాటన్నిటిని చెక్ చేసి వాటన్నిటిని ఏం చేయాలి? తీసేయాలి. అది స్టీల్ అయినా, ప్లాస్టిక్ అయినా, ఎక్కడికైనా, నాయకైనా, ఏదైనా సరే అవి నీళ్ళలో ఉండకూడదు. అన్నిలు పెళ్లి సందర్భంగా, అన్నిలు పుష్పాలు వేసే సందర్భంగా, అన్నిలు గొప్ప వేసే సందర్భంగా, అన్నిలు బట్ట వేసే సందర్భంగా, అన్నిలు చావు సందర్భంగా ఇచ్చిన నీళ్ళు నీళ్ళలో ఉండకూడదని ఆ వేడి వెనకాల రాసి ఉంచుతారు. అలాగే పుష్పాలకి కానుక, అలాగే పెళ్లి కానుక అని చెప్పి ప్లేట్ ఎంత ఆ బాక్స్ ఎంత పేరు ఉంటాయి. దయచేసి ఈరోజు మొదటి వాళ్ళు వచ్చిన వాళ్ళు 2-3 వారాలు ఇంకా సామాన్లు తీయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాటిని చెక్ చేసి ఏం చేయాలి? వాటిని తీసేయాలి. అది నీళ్ళలో ఉండకూడదు. అవన్నీ గోల్డ్ సైన్స్ వేసుకొని వచ్చే వాళ్ళు ఈ మందిరానికి వస్తప్పుడు వాటిని మోసుకొని రావాలి. తీసుకోమా అన్నవాళ్ళు గట్టిగా ఒకసారి అడిగి చెప్తారా? గట్టి చెప్పలేదు. మరొకసారి, ఇంకొకసారి, 2 చేతులు ఇవ్వండి. దయచేసి అటువంటి వేడి నీళ్ళలో ఉండకూడదండి. మీరు అన్నిలుగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నా అన్నిలు పెళ్లి పట్టు చీరలు, మగవాళ్ళు పెళ్లి బట్టలు నీళ్ళలో ఉండకూడదండి. పెళ్లి చీరలు ఏం చేస్తారు? మీరు అన్నిలుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ పెళ్లి పట్టు చీర కనుక పెట్టాడుగా దాస్తూ ఉంటారు. ఈ పెళ్లి చీర నా పెళ్లి పట్టు చీర మా అమ్మాయి కూడా కట్టి పెళ్లి చేసేయాలని చెప్పి ఏం చేస్తారు? దాస్తూ ఉంటారు. దయచేసి అటువంటి పెళ్లి పట్టు చీరలు నీళ్ళలో ఉండకూడదండి. మగవారి పెళ్లి బట్టలు నీళ్ళలో ఉండకూడదు. అన్నిలు పెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్న వారు, అన్నిలు గుళ్ళో పెళ్లి చేసుకున్న వారి మెడలో మంగళసూత్రం కూడా ఉండకూడదండి. వాటిని చెడగొట్టించేసి చైనా ఏదో చేయించుకోండి. అలాగే ఆడవాళ్ళు మెల్ల నల్ల కోసం దాన్ని ఉండకూడదు. కాళ్ళకు మట్టెలు ఉండకూడదు. వాటిని తీసేయాలి. అలాగే మీరు అన్నిగా ఉన్నప్పుడు పూజలు చేసిన పూజ సామాను, పూజ బ్యాగులు, పూజ కుండలు, కాసి చెంబులు, అమ్మాయిని పెళ్లి చేస్తే ఇస్తారు కదా కాలు కట్టే పళ్ళు చెంబు, అటువంటివి నీళ్ళలో ఉండకూడదండి. గంధపు గిన్నెలు, గృహప్రవేశానికి పెట్టిన మంచి గిన్నెలు, కుంకుమ బన్నెలు, అది వెండైనా, బంగారమైనా, ఇద్దరైనా, స్టీలైనా, రాళ్ళైనా, ప్లాస్టిక్ అయినా నీళ్ళలో వాటిని ఉంచకూడదండి. పూజ సామాన్లు వాళ్ళని తీసేసి గోల్డ్ సంచి వేసుకొని వచ్చేవారు వాటిని మోసుకొని రావాలి. మీరు అన్నిగా ఉన్నప్పుడు మాల వేస్తూ ఉంటారు కదా, మాల దండలు, మాల బట్టలు నీళ్ళలో ఉండకూడదండి. అవి కాల్చాలి కాబట్టి వచ్చేవారు వాటిని నీళ్ళలో ఉంటే తీసేసి ఈ మందిరానికి తీసుకొనేదండి. మీరు అన్నిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న మీ పెళ్లి ఫోటోలు, పుష్పవతి ఫోటోలు, చావు ఫోటోలు, గృహప్రవేశ ఫోటోలు నీళ్ళలో ఉండకూడదు. అమ్మాయి పుష్పవతి అయింది అనుకోండి, ఏం చేస్తారు? పంతులు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మా అమ్మాయి పుష్పవతి అయిందంటే పంతులు అంటారు అమ్మాయి పుష్పవతి అయిన రోజు మంచిది కాదు, అమ్మాయి మీద కీళ్ళు ఉంది, ఆ కీళ్ళు పోవాలంటే 101 ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అక్కడ పెట్టు. అమ్మాయి మంగళ స్నానం నాడు ఎవరైతే ఈళ్ళు రాయిస్తారో ఆ చేతిలో ఒక ప్లేట్ పెట్టే కీళ్ళు వారికి వెళ్ళిపోద్దు, మీ అమ్మాయి ఫ్రీ అయిపోద్ది అని చెప్తాడు. చెప్పడం ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మాయి ఫ్రీ అయిపోవడమే కావాలి, కట్టుబడి వెళ్ళకపోయినా పర్వాలేదు. అందుకే ఏం చేస్తారంటే భోజనం అయితే చేయడానికి వాళ్ళు ఇచ్చే ప్లేట్ కానీ బాక్స్ కానీ ఏం చేస్తారు? నేను తీసుకొచ్చి ఇంకొకటి సంశయం మీద పెడతా ఉంటారు. అటువంటివి కూడా తీసేయాలని అవి నీళ్ళలో ఉండకూడదు. మరి ఆ గుడి
కోసం ప్రాణం పెట్టాడు, మళ్ళీ పెట్టిందా చెప్పండి? రక్తం ఎవరు కాశారు? మన కోసం ఎవరు కాచారు? యేసుప్రభువే. మరి కాచుతా రక్తం. మరి ఎందుకు మరి ముందుకు వెళ్తున్నారు, మామూలు వేస్తున్నారు? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన కోసం ఎవరైతే రక్తం కాచి ప్రాణం పెట్టి మన పాపశాప బ్రతుల నుంచి విడిపించారో ఆయనే మనకు దేవుడు. కాబట్టి మరీ ముందుకు మీరు వెళ్ళకూడదు. మాన బట్టలు మాన దండలు నీళ్ళలో ఉండకూడదు. మాన ఫోటోలు నీళ్ళలో ఉండకూడదు. మీరు అందులో ఉన్నప్పుడు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ డిస్కౌంట్ ఇస్తారు. దసరా ఆఫర్, దీపావళి ఆఫర్, సంక్రాంతి ఆఫర్ ఇస్తారా కదా? అటువంటి చీరలు మీరు అందులో ఉన్నప్పుడు అమ్మవారికి చూపించిన చీరలు నీళ్ళలో ఉండకూడదండి. వాటిని తీసి కాల్చారు కాబట్టి వాటిని తీసేసి గోనె సంచి వేసుకొని వచ్చేవారు వాటిని మోసుకొని రండి. మీ కలుపుల మీద, మీ డోర్ కట్ల మీద, మీ తలగడ గలేపుల మీద ఏడు బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు ఉండకూడదు. అటువంటి దేవుడిని తీసేయాలండి. అవి నీళ్ళలో ఉండకూడదండి. డోర్ కట్ల మీ డోర్ల మీద ఉంటాయి, లక్ష్మీదేవి బొమ్మ డోర్ మీద ఉంటుంది. అలా కలుపు తీయడానికి డోర్ ఎదురు ఏం చేస్తారు? అటువంటి బొమ్మలు పెడతా ఉంటారు. వాటన్నిటినీ తీసేయండి. అలాగే సంక్రాంతి పండుగ ఎవరికి? సంక్రాంతి పండుగ సెక్షనాల పండుగ. ఏం చేస్తారు? సంక్రాంతి పండుగకి సెక్షనాలు అందరినీ మూలకు తీసి సెక్షనాలు పెట్టుకున్నప్పుడు ఏదైతే ఇష్టపడి తిన్నాడో, సెక్షనాలు పెట్టుకున్నప్పుడు ఏ బట్ట అయితే ఇష్టపడి కట్టాడో సేమ్ అదే బట్ట తీసి అదే బంగారాలు ఉండి గోడకు పసుపు రాసి 3 కుంభనామాలు పెట్టి సెక్షనాలు పిలిచి ఆ మూల పెట్టి ఏం చేస్తారు? వాటన్నిటిని పెడతారు. ఆ పండుగ నేను క్రీస్తు దాన్ని పెద్ద పండుగ అంటారు. ఏం చేస్తారు? ఆ పండుగ నేను పిలుస్తారు. క్రిస్మస్ అయిపోదా ఈ పండుగ? సంక్రాంతి పండుగ. క్రిస్మస్ అయిపోదా సంక్రాంతి పండుగ ఏం చేస్తావు? మీ అమ్మగారు పిలిచారు, మీ అమ్మగారు పిలిచారని మొట్టమొదటి కట్టేసుకొని వెళ్ళి జరుగుతా వెళ్ళిపోతుంటాం. అక్కడ ఏంటి ముట్టుకోవాలి కానీ ఇలాగండి అలా వచ్చేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు మా అన్నయ్య సింగపూర్ వెళ్ళిపోయి సంక్రాంతి పండుగ వస్తున్నాను, అన్నం చూసి వస్తానని చెప్పి ఏం చేస్తాను? బయలుదేరిపోయి వెళ్ళిపోతాం. దేని సందర్భంగా వాళ్ళని పిలుస్తున్నారు? సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళను పిలుస్తున్నారు. ఆ సందర్భం మర్చిపోయి ఏం చేస్తాం? ఏమి తినగానే అన్నం చూసి వస్తాను, పలకరించి వస్తాను, అక్కడ ఏ కుటుంబంగానే ఉన్నాం. వెళ్ళగానే నీ మైండ్ సెట్ ఏమైపోతుంది? మారిపోతుంది. సత్యనారాయణ పండుగ వెళ్ళావు నువ్వు. సత్యనారాయణ ఏం చేశారు? అమ్మాయిని పిలిస్తే వెళ్ళావు. వెంటనే అక్కడ భోజనం చేయమంటారు. చేయమంటే ఏమంటారు? నేను మెసేజ్ అనుకున్నాం, నేను తినము అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వేసేది అనుకుంటారో మాకు తెలియదా, నువ్వు తినవని కూడా మాకు తెలుసు. అందుకనే వండిన వెంటనే అన్ని ఐటమ్స్లో కొంచెం కొంచెంగా పక్కకు తీసి పెట్టాను. ఆ పక్కకు వెళ్ళి తిని తర్వాతే మూల పెట్టానని చెప్తారు. చెప్పడానికి నువ్వేం చేస్తావు? పక్కకు వెళ్ళి తినేస్తావు. తినచ్చా? సాగు రోజు, సచ్చినోళ్ళ రోజు, సంక్రాంతి పండుగ అంటే సచ్చినోళ్ళ పండుగ. సచ్చినోళ్ళు అందరూ ఏసుని ఏ విధంగా ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ పాతాళంలో ఉంటారు. ఆ పాతాళంలో ఉన్న వాళ్ళందరికీ పండుగ చేస్తారు సంక్రాంతి పండుగ. ఆ పండుగకి నిన్ను పిలుస్తారు, ఆ భోజనం నీకు పెడతారు. నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో నువ్వు తినవా? ఏసరికి తెలియదు ఏముంది, పర్వాలేదు తినే. మీ నాన్నగారు నువ్వు అంటే ఎంత ఇష్టం, పోతే పోతే నీ పేరే చెప్పుకోలేవు కాబట్టి తినే అని చెప్పడానికి ఏమైపోతాను? ఏమైపోతావు? వెళ్ళిపోతావా లేదు? కాబట్టి అట్లాంటి సెంటిమెంట్లు పెడతా ఉండేవారు అన్నిలు. కాబట్టి సంక్రాంతి పండుగ
కాబట్టి దయచేసి సంక్రాంతి పండుగ మీరు వెళ్ళకూడదండి. వాళ్ళు ఏది ఇచ్చినా సరే మీరు పండుగ సందర్భంగా ఇచ్చింది ఏది కూడా తీసుకోకూడదు. కొద్దిమంది పాస్టర్ ఏం చెప్తారు తెలుసా, ప్రార్థన చేసుకొని తినవచ్చు, దాంట్లో దోషం లేదని చెప్తారు. అలాగే తెలుగులో లడ్డు తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని తినేయడం మీరు అది ప్రసాదం, ఇది కూడా ప్రసాదం.